చేసుకోండి. ఏరియా జాబ్లు, పార్ట్ టైంలు, ఫుల్ టైంలు, ఈ పలానా జాలకోత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటా అక్కడనే పోయి పార్ట్ టైంలో ఫుల్ టైం జాబ్లు చేసుకుంటా అంటే ఇప్పుడు ఎంటైర్ యూకే మొత్తం సేమ్ సిచ్యువేషన్ ఉంది. జాబ్లో ఒక్కొక్కరు 4-5 మంత్స్ 6 మంత్స్ నుంచి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ పలానా ఏరియాకే పోతా ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటా అంటే అక్కడికి పోయినంత మాత్రాన మనకు జాబ్లు వస్తాయని గ్యారంటీ లేదు ఇమీడియట్గా. కొందరు ఏమంటారంటే లైక్ అన్న చెప్పనేది ఒక యూనివర్సిటీ లేకపోతే ఏది మంచిగా ఉంటుందని యూనివర్సిటీ ఏ కోర్సు మంచిగా ఉంటుందని అని చెప్పేసి అడుగుతారు. నాకు చెప్పలేదు. వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో తమ్నెల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు. చాలామందికి ఈ మధ్యలో వస్తున్న డౌట్, మన యూకేకి వెళ్ళే ముందు యూనివర్సిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ అయితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది డౌట్స్ వస్తుంది. సో అది 1 minute రీల్లో చెప్పేది కాదు కదా, తొందర అయిపోదు. అందుకని ఫుల్ వీడియో ప్లాన్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది ఒకటే వీడియో అనే కాదు, మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ నేను యూకేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. లైక్ యూకే కాకుండా మిగతా కంట్రీస్ కూడా వీసా అప్డేట్స్ కానీ, కొత్త బ్యాలెట్స్ ఏమన్నా వచ్చినా, వర్క్ వీసాలు కానీ, స్టూడెంట్ అప్డేట్స్ కానీ, లైక్ మెయిన్గా ఎక్కువ యూకే గురించి. మిగతా కంట్రీస్ గురించి ఇప్పుడు యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా ఒకటి వచ్చింది యూకే గురించి, దాని గురించి కానీ, లేదంటే ఆస్ట్రేలియా బ్యాలెట్ వీసా ఒకటి వస్తుంది, దాని గురించి కానీ ఎట్లా అప్లై చేసుకోవాలి ప్రాసెస్, లేదంటే ఇప్పుడు యూకేలో రీసెంట్గా వస్తున్న కొత్త చేంజెస్ కానీ, లైక్ ఇప్పుడు ఈ వీసా ఒకటి అప్లై చేసుకునేది ఉంది, ఇట్లాంటివి కానీ కొత్త అప్డేట్స్ ఏమొచ్చినా అప్డేట్స్ ఇస్తున్నా, ప్లస్ అవి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ గైడ్ చేస్తున్నా. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అయింది ఫ్యూచర్లో. అబ్రాడ్ ప్లాన్స్ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కోరికన్నా షేర్ చేయండి. ప్రవీణ్స్ ప్లానెట్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇదే ఛానల్. లైక్ మీకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా సేమ్ ఇదే ఛానల్ నేమ్ ఉంటుంది. లైక్ మీరు ఫాలో అయితే మీకు ఏదైనా నేను ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీకు తొందరగా రీచ్ అయ్యి తొందరగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా లైక్ ఇవాళ మనం వీడియో మెయిన్ కంటెంట్ వచ్చేసి యూనివర్సిటీ యూకేకి వచ్చే ముందు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా అసలు ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది చాలామందికి ఉన్న డౌట్. సో నేననే కాదు, మీకు ఎవరు చెప్పినా వేస్టే. నేను ఇప్పుడు బయట నేను మీకు చెప్పొచ్చు ఈ పలానా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకో, పలానా కోర్సు తీసుకో అని చెప్పేసి మీకు చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని మనీ తీసుకొని ఈ కథలన్నీ వాడవచ్చు. కాకపోతే నేను అది చెప్పట్లేదు, మీకు జెన్యూన్గా ఉన్న విషయం చెప్తున్నా. మీకు వచ్చిన తర్వాత ఇబ్బంది కావద్దని చెప్తున్నా. లైక్ ఏ యూనివర్సిటీ ఏ కోర్స్ అనేది ఇలా 2 కేటగిరీస్ ఉంటాయి. సపోజ్ మీరు అబ్రాడ్ వచ్చే పర్పస్ ఏంది. కొందరు ఏంటంటే మనకు ఇప్పుడు కొందరు వచ్చే పర్పస్ ఎట్లా అంటే నేను ఓన్లీ మనీ నేర్చుకోవడానికే పోతున్నా అనే వచ్చే పర్పస్ ఒకటి. కొందరు ప్రొఫెషనల్గా వాళ్ళ స్టడీకి తగ్గట్టు వచ్చి వాళ్ళ కెరియర్ ప్లాన్ చేసుకునే చదువు బిడ్డల సంగతి ఒకటి. కొందరు ఏంది ఓన్లీ మనీ గురించనే ప్లాన్ చేసుకొని వస్తారు. సో మనలో నాకు తెలిసి ఎక్కువ మంది వచ్చేది మనీ గురించనే వస్తాం. నాకు తెలుసు వీడియో చూస్తున్న వాళ్ళ చాలామంది కూడా అదే ఉంటుంది. సో లైక్ అట్లని కాదు, ఇట్లా 2 రూట్స్ ఉంటాయి మొత్తానికి. ఒకవేళ మనీ గురించి వచ్చేది ఒక రూటు, చదువు గురించి వచ్చి ప్రొఫెషనల్గా సెట్ అయిదామని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒక రూటు. సో ఇట్లా ఓన్లీ లైక్ స్టడీ గురించి లైక్ ఓన్లీ డబ్బుల గురించి వచ్చే వాళ్ళకైతే నేనేం సజెస్ట్ చేస్తా పర్సనల్గా అంటే, వీడికి వచ్చిన తర్వాత మీ కోర్స్ అనేది లైక్ ఓన్లీ మనీ గురించి వచ్చినట్టయితే మీరు ఏ కోర్స్ తీసుకున్నా లైక్ అది మీకు ఇంకా మరీ పెద్దగా వానికరాదు ఫ్యూచర్లో. సో యూనివర్సిటీలలో ఏదన్నా ఒక కోర్సు తక్కువ ఫీజు ఉన్న కోర్సు తీసుకోండి, మనీ ఎక్కువ వేస్ట్ చేయకుండా. ఒక 12 lakhs 13 lakhs 11 lakhs అట్లా తక్కువ ఫీజు ఉండే కోర్సు ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి, పర్లేదు. ఇంగ్లాండ్లో ఉన్న యూనివర్సిటీస్ తీసుకుంటే బెటర్. లైక్ స్కాట్లాండ్ కంటే ఇంగ్లాండ్లో యూనివర్సిటీస్ తీసుకుంటే బెటర్. నా లైక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తక్కువ ఫీజున్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనం కట్టే ఫీజు తక్కువ ఉంటుంది. వీటికి వచ్చిన తర్వాత కొన్ని ఏమైనా సంపాదించుకుంటే ట్యాక్స్లు ఓన్ మిగతా వచ్చిన పైసలతో మనం మనీ ఎన్ని చేసుకోవడానికి వచ్చిన పర్పస్ కాబట్టి, సో మనీ లైక్ మనం ఎన్ని చేసుకోగలుగుతాం తక్కువ ఫీజుతోని. అది చెప్పినా కదా, తక్కువ ఫీజు ఉన్న కోర్సు 11 lakhs 12 lakhs 13 lakhs అట్లున్న కోర్స్ ఏదైనా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు అని అంటే ప్రొఫెషనల్ సైడ్ వెళ్ళేవాళ్ళు, మీరు ఎర్లియర్ చేసిన స్టడీస్కి ఇప్పుడు సపోజ్ ఒకవేళ బీటెక్ చేస్తుంటే కంప్యూటర్ సైన్స్ చేస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్లో కంప్యూటర్ సైన్స్లో చేయండి. లేదంటే మీకు ఏఐ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ సైడ్. అట్లా మీరు మీ కెరియర్ ప్లాన్ ఏది ఉందో దానికి తగ్గట్టు మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫీ ఎక్కువ పే చేయగలుగుతాం, లైక్ నేను ప్రొఫెషనల్ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాను, నాకు తర్వాత అది యూజ్ అయ్యింది, ఎక్కువ ఫీజు ఉన్న పే చేయగలుగుతాను, నాకు క్యాపబిలిటీ ఉంది, మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, వీడికి వచ్చిన తర్వాత జాబ్ లేకున్నా పర్లేదు కొన్ని రోజులు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా, కొంచెం లేట్ అయినా కూడా నేను ప్రొఫెషనల్గానే ట్రై చేస్తా అనుకునే వాళ్ళు మీ ఎర్లియర్ కోర్సు తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి కోర్సు. అది ఎట్లా అంటే నేను డిసైడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు అన్న ఒక కోర్సు చెప్పన్నా, ఒక యూనివర్సిటీ చెప్పన్నా అంటే నేను ఎట్లా చెప్పాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చేసిన కోర్స్ ఒకటి, తర్వాత మీరు చేసే కోర్స్ ఒకటి, మీ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళాలి తప్ప నేను ఇప్పుడు సపోజ్ మీరు ఈ కోర్స్ బాగుంది పలానా యూనివర్సిటీలో అని చెప్పేసి అంటే అది మీ కెరియర్కి సూట్ కాకపోతే ఇంకా వేస్ట్ కదా.
అది మనమే ఆలోచించుకోవాలి. నేను ఇంతకుముందు చేసిన కోర్స్ ఏంది, నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తే నాకు బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకుంటేనే మీకు ఒక కరెక్ట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు నేనేముందో నాకు చెప్పొచ్చు, యూనివర్సిటీకో లేకపోతే ఆ కాలేజ్కో ఇట్లా ఆడ బాగుంటుంది ఇలా బాగుంటుంది అని చెప్పేసి చాలా చెప్పొచ్చు. కానీ అది ఒక స్టేట్మెంట్లో అయిపోయేది కాదు. ఒక్కొక్క యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఒక యూనివర్సిటీలో ఒక కోర్స్ ది బెస్ట్ ఉంటుంది, ఇంకొక యూనివర్సిటీలో ఇంకొక కోర్స్. సపోజ్ ఒక యూనివర్సిటీలో సిఎస్సి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ మంచి మీకు ఎట్లా చెప్పాలి, సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఒక యూనివర్సిటీలో చాలా మంచి డిమాండ్ ఉందనుకోండి, దానికి మరి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలనుకుంటే అదే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి మంచి తోపు యూనివర్సిటీలను కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వేస్టే. అది మనం ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ చేయాలి. మన ఫీ ఎంత వస్తుంది ఆ యూనివర్సిటీలో, మనం ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, మనం ఎంత ఫీ పే చేయగలుగుతాం దానికి, బట్ ఇన్స్టాల్మెంట్స్ ఏమేమి ఇచ్చిండు, మన స్కాలర్షిప్ అని వస్తుందా, అవన్నీ చూసుకోవాలి. మనం ఇప్పుడు యూనివర్సిటీ మంచిగా ఉండి ఫీ అదంతా బాగున్నంత మాత్రాన ఒక్కొక్కసారి ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి. అది మనం పే చేయగలుగుతామా చేయలేమా అనేది కూడా ఆలోచించుకోవాలి. డైరెక్ట్ మనీ గురించి వచ్చే వాళ్ళు అయితేనేమో మీరు ఏం ఆలోచించకండి, డైరెక్ట్ ఏదన్నా ఒక యూనివర్సిటీ తీసుకొని తక్కువ ఫీజు ఉన్న కోర్సు, అది ఏదైనా సరే తక్కువ ఫీజు ఉన్న కోర్సు సెలెక్ట్ చేసుకొని రండి. ఓన్లీ మనీ గురించి అయితే మీరు మనీ గురించి వస్తే మాత్రం అదే, లేదంటే ప్రొఫెషనల్గా వస్తే మాత్రం ఇట్లా మీ ఎర్లియర్ కోర్సెస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి తప్ప అది నేను ఇంకోరో ఈ కోర్సు తీసుకో ఆ కోర్సు తీసుకో అని చెప్తే అది సెట్ అయ్యేది కాదు. సో దానికి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి యూనివర్సిటీ ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో ప్లేస్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, కోర్సెస్ ఏమున్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎట్లుంది, మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి అది సెలెక్ట్ చేసుకో. కొందరు ఏమంటారు అంటే అన్న చెప్పనేది ఒక యూనివర్సిటీ లేకపోతే ఏది మంచిగా ఉంటుందని యూనివర్సిటీ, ఏ కోర్సు మంచిగా ఉంటుందని అని చెప్పేసి అడుగుతారు. నాకు చెప్పడానికి ప్రాబ్లం లేదు. కాకపోతే ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఒకరు మనీ పే చేసుకునే అంత క్యాపబిలిటీ ఉంటుంది, ఒకరికి మనీ అంత ఎక్కువ పే చేసుకునే క్యాపబిలిటీ ఉండదు. సో అది మన సిచ్యువేషన్ బట్టి మన సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఏదైనా. మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నాం, సపోర్ట్ చేయగలుగుతారు అనుకుంటే మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఫైనాన్షియల్గా సరిగ్గా లేదన్న ఆల్రెడీ మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మనీ తక్కువ ఉండే చూసుకోవాలనుకుంటే అది మన క్యాపబిలిటీ. ఇప్పుడు నేను ఎట్లా డిసైడ్ చేస్తే, ఇప్పుడు నేను సపోజ్ ఇది చెప్తావు, ఇది 15 lakhs 20 lakhs కోర్స్ తీసుకోమంటే అది నీకు సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు కదా. సో నువ్వు ఎంత ఫీ పే చేయగలుగుతావు, నీ బడ్జెట్ ఎంత, నీ ఇంటి దగ్గర నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది, ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ ఏం లేకుండా వాళ్ళు చూస్తారు అనుకుంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఆ ఫీజు మనం కట్టగలుగుతామో కట్టలేమా అనేది నీ సిచ్యువేషన్ బట్టి నువ్వు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది తప్ప నేను కానీ ఇంకోరు కానీ చెప్తే అది వచ్చిన తర్వాత మీకు సూట్ కాదు. అది చేసుకోండి. ఏరియా జాబులు, పార్ట్ టైంలు, ఫుల్ టైంలు, ఈ పలానా జాలకోత యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడనే పోయి పార్ట్ టైంలో ఫుల్ టైం జాబులు చేసుకుంటా అంటే ఇప్పుడు ఎంటైర్ యూకే మొత్తం సేమ్ సిచ్యువేషన్ ఉంది. జాబ్లో ఒక్కొక్కరు 4-5 months 6 months నుంచి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ పలానా ఏరియాకే పోతా ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటా అంటే అక్కడికి పోయినంత మాత్రం మనకు జాబులు వస్తాయని గ్యారంటీ లేదు ఇమీడియట్గా. ఎంటైర్ యూకే మొత్తం సేమ్ సిచ్యువేషన్ ఉంది జాబ్ల గురించి వస్తే. సో ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్షన్ అయితే మీరు చేసుకోండి. ఫీజు మాత్రం నన్ను అడిగితే మాత్రం చాలా తక్కువ ఉన్న ఫీజు, తక్కువ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అది మీకు వచ్చిన తర్వాత బర్డెన్ కాకుండా ఉంటుంది. సో ఇది యూనివర్సిటీ సెలెక్షన్ గురించి అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి ఒక సపరేట్ వీడియో ఇద్దాం కావాలంటే, లేకపోతే నేను డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ.